ధర్మస్థలలో సిట్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. మీడియా పైన ఆంక్షలు విధించి పలుచోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శవాల గుట్టలున్నాయంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది యువతులున్నారని, అత్యాచారం చేసి హత్య చేశారంటూ అభియోగాలు వినిపిస్తున్నాయి. దీంతో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ಸ್ನಾನಘಟ್ಟದ ಹತ್ರ ಬಹಳ ಭದ್ರತೆಯಿಂದ ಆತನನ್ನು ಇಲ್ಲಿ ಕರೆತರಲಾಗಿತ್ತು. ಆತನನ್ನು ಕರೆಯುವ ಮುಂಚೆ ಕೈ, ಕಾಲು ಮತ್ತು ದೇಹದ ಕೆಲವು ಭಾಗಗಳ ಎಲುಬುಗಳ కర్ణాటక ధర్మస్థలలో సిట్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. మీడియా పైన ఆంక్షలు విధించి పలుచోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శవాల గుట్టలున్నాయంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది యువతులున్నారని, అత్యాచారం చేసి హత్య చేశారంటూ అభియోగాలు వినిపిస్తున్నాయి. దీంతో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సిట్ అధికారుల తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీ దుర్గ ధర్మస్థలలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ ధర్మస్థల ఘటన నెల రోజుల నుంచి కూడా సంచలనంగా మారింది. ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా ధర్మస్థలలో పనిచేసి 10 ఏళ్లుగా అదృశ్యమైన అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఈ నెల 3వ తారీఖున ధర్మస్థల పోలీసులు పేర్పంగడి పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ వందల శవాలను నేను దాచిపెట్టానని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసుల నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆ తర్వాత డీజీపీని కలవడము, ఆ తర్వాత కోర్టులో అతన్ని ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా సంచలనంగా మారింది. ఇతను ఫిర్యాదు చేసే సమయంలో కూడా ఒక బ్యాగ్ లో ఒక స్కెల్టన్ మొత్తం కూడా పుర్రెను అట్లాగే స్కెల్టన్ మొత్తం కూడా బ్యాగ్ లో పెట్టుకొని తీసుకురావడము, ఆ ఫిర్యాదు చేసే సమయంలో వాటిని చూపించడం కూడా ఒక దీనికి ఆధారాలు చూపించే ప్రయత్నంలో కూడా వాటిని తీసుకురావడం, అదేవిధంగా దాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన అనేది సంచలనంగా మారింది. దీని ప్రభుత్వం మీద ప్రజా సంఘాలు ఎక్కువగా వ్యతిరేకిస్తుండడం, ఇలాంటి ఘటనల మీద 2-3 ఫిర్యాదులు కూడా ఉండడము, అవి తీవ్ర స్థాయిలో ఇంకా కూడా విచారణ కొనసాగుతుండడంతో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు సిట్ ను నియమించింది. సిట్ ఇప్పటి వరకు అతన్ని అదుపులోకి తీసుకుని కూడా ప్రాథమికంగా అతని దగ్గర నుంచి సమాచారం సేకరించారు. అయితే తాజాగా అతన్ని ఏదైతే వందలాది మహిళల మృతదేహాలను నేను పూడ్చిపెట్టానని చెప్పాడో ఆ ప్రాంతానికి కూడా అతన్ని స్వయంగా తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పాతి పెట్టాడనేది జియో మ్యాపింగ్ ద్వారా, జియో ట్యాగ్ ద్వారా కూడా అతను చూపించిన ప్రదేశాలను గుర్తించడం జరిగింది. దాదాపు నేత్రావతి ఒడ్డున అట్లాగే మంజునాథ్ ధర్మస్థలంలోని మంజునాథ ఆలయం సమీపంలోనే అటవీ ప్రాంతంలో దాదాపు 15 ప్రాంతాలను కూడా అతను చూపించడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మ్యాపింగ్ చేసి దాని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.